హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో జయం రవి నటించినటువంటి ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సైరన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే 2019లో ఒక రోజు రాత్రి పొలంలో ఒక వ్యక్తిని టార్చ్ లైట్ పట్టుకుని కత్తితో పొడిచి చంపుతారు. కొంత సమయం తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎస్వికే స్కూల్లో 9th క్లాస్ చదువుతున్న మలార్ ఆ స్కూల్లో సెమినార్ ఇస్తూ, మా నాన్న ఫారెన్ లో ఉంటాడు, నన్ను చాలా కేరింగ్ గా చూసుకుంటాడు అంటూ తన తండ్రి గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది. సెమినార్ లో తనే మంచిగా మాట్లాడడంతో తనకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. టీచర్ మలార్ ని చూసి, మీ డాడీ ఫారెన్ లో ఉంటాడని చెప్పావు కానీ అతను ఏం చేస్తాడో చెప్పలేదు అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. మలార్ తన చిన్నతనంలో బయట పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు మాత్రం మలార్ ని చూసి, మీ నాన్న జైల్లో ఉన్నాడు, అందుకే నీతో మేము ఆడుకోము అని అంటారు. అయితే నిజానికి మలార్ నాన్న ఫారెన్ లో ఉన్నాడు అని చెప్తూ పెంచుతూ ఉంటారు తనని. అందుకే మలార్ తన నాన్న గురించి ఎవరు అడిగినా సరే మా నాన్న ఫారెన్ లో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. మరో పక్క జైల్లో ఉన్న హీరో వద్దకు వార్డెన్ వచ్చి, మీకు చాలా లెటర్స్ వచ్చాయి కానీ ఒక్క లెటర్ కూడా మీరు రిప్లై ఇవ్వలేదు, మీరు ఎప్పుడు ఈ జైలు నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్నారు అని అడుగుతాడు. హీరోకి నిజానికి ఆ లెటర్స్ కి రిప్లై ఇవ్వడం అసలు ఇష్టం ఉండదు. ఆ జైల్లో దాదాపు 1200 మంది ఖైదీలు ఉంటారు. వాళ్ళల్లో 250 మందికి పైగా మర్డర్స్ చేసి వచ్చిన వాళ్లే ఉంటారు. దాంతో హీరో ఆ జైల్లో ఉన్న ఖైదీలకి లెసన్స్ చెప్తూ లైఫ్ విలువను గురించి చెప్తూ ఉంటాడు. దానివల్ల హీరోకి ఆ జైల్లో మంచి పేరు ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ నందిని ఎంక్వైరీ అనే పేరుతో ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి చంపింది అని ఇన్స్పెక్టర్ నందినిని సస్పెండ్ చేసి ఉంటారు. అదే సమయంలో నందినికి ఒక పెళ్లి సంబంధం కూడా వస్తుంది. ఆ పెళ్లి వాళ్ళు విషయం మొత్తం తెలుసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతారు. నందిని మాత్రం నేను ఎవరిని చంపలేదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో చనిపోయిన వ్యక్తి కేవలం హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు అని ఉంటుంది. దాంతో నందిని ఎవరిని హత్య చేయలేదు అని వెంటనే డిఎస్పీ నందినిని మళ్లీ డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్తుంది. అదే సమయంలో చాలా రోజులుగా బయటికి వెళ్లకుండా జైల్లోనే ఉన్న హీరో కావాలనే బయటికి వెళ్తాను అని చెప్తాడు. హీరో జైలు నుంచి బయటికి వస్తున్నాడు అని తన ఫ్యామిలీ చాలా సంతోషంగా ఆనందంతో ఉంటారు. ఆ టైంలో మలార్కి విషయం మొత్తం అర్థమయ్యి తను అలిగి వెంటనే పక్కింటికి వెళ్లిపోతుంది. నిజానికి హీరోకి 2 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయిపోయి ఉంటారు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి హీరోని పరిచయం చేసినప్పుడు ఆ పిల్లలకు కూడా అమ్మో పెదనాన్న జైలు నుంచి వచ్చాడు అంటూ భయపడుతూ తన దగ్గరికి వెళ్లరు. హీరో తనకు ఉన్న పొలాన్ని అమ్మాలి అని అంటాడు. దాంతో హీరో తమ్ముళ్ళు ఆ పని చేయడం స్టార్ట్ చేస్తారు. అయితే హీరో తమ్ముడు భార్యలు మాత్రం హీరోని చులకనగా చూస్తూ తమ పిల్లలు అన్నం తినకపోతే, మీరు అన్నం తినకపోతే జైలు నుంచి వచ్చిన పెదనానికి పట్టిస్తామని అంటూ ఉంటారు. అవి మొత్తం హీరో విన్నప్పటికీ సైలెంట్ గా ఉంటాడు. మరో పక్క మాణిక్యం అనే వ్యక్తి ఈసారి ఎలక్షన్స్ లో తన కొడుకుని నిలబెట్టాలి అనుకుంటూ ఉంటాడు. మాణిక్యంతో పాటు అంబు అనే ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. ఈ అంబుకి మాణిక్యం కొడుకుని ఎలక్షన్స్ లో నిల్చోబెట్టడం అసలు ఇష్టం ఉండదు. అందుకే అంబు తన మనుషులతో మాణిక్యం ని కిడ్నాప్ చెయ్యాలి అనుకుంటాడు. అదే సమయంలో వేలంగని అనే ఒక పోలీస్ ఆఫీసర్ హీరో ఇంటికి వచ్చి అక్కడ మంచి వంటకాలు చేసి ఉండడంతో భోజనం చేసిన తర్వాత హీరో మరియు వేలంగని ఇద్దరు కలిసి స్టేషన్ కి బయలుదేరతారు. అప్పటికే స్టేషన్ లో నందిని అనే ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉంటుంది. నిజానికి హీరో 9 గంటలకి స్టేషన్ కి రావాల్సి ఉంటుంది. అలాంటిది 9:30 రావడంతో నందిని హీరోని చూసి టైం కి రావడం నేర్చుకో అని చెప్పి తిడుతుంది. అయితే హీరో మాత్రం తన కూతురుని మలార్ని చూడడం కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్లి దూరం నుంచి తన కూతురికి కనిపించకుండా తన కూతుర్ని చూస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు హీరో దూరం నుంచి తన కూతుర్ని చూస్తూ ఉండగా అక్కడికి కొంతమంది పిల్లలు వచ్చి తన కూతుర్ని టీజింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరో తన కూతుర్ని టీజ్ చేసిన వాళ్ళందరినీ కొడతాడు. ఆ తర్వాత హీరో పోలీస్ స్టేషన్ లో సైన్ చేయడానికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో హీరో కూతుర్ని టీజ్ చేసిన వాళ్ళు అక్కడికి వచ్చి స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ నందినిని చూసి, మేడం
మేడం మమ్మల్ని కొట్టింది ఇతనే అని నందినికి కంప్లైంట్ చేస్తారు. అప్పుడు హీరో నందినిని చూసి నా కూతుర్ని వాళ్ళు టీజింగ్ చేశారు, అందుకే బుద్ధి చెప్పడం కోసం వాళ్ళని కొట్టాను అని చెప్తాడు. దాంతో నందిని ఈ పిల్లల మీద టీజింగ్ కేసు అలాంటివేమీ వద్దు అని వాళ్ళని ఒకరోజు స్టేషన్ లో ఉంచి ఆ తర్వాత పంపించేస్తుంది. ఆ తర్వాత ఒకరోజు హీరో తను ముందు తాగుదాం అనుకుని వేలంగిని తీసుకుని ఒక బార్ కి వెళ్తాడు. అయితే ఆ బారు రాత్రి 10 గంటలకే క్లోజ్ అవుతుంది. దాంతో ఒక బాటిల్ కొనుక్కుని ఒక ప్లేస్ లో కూర్చుని తాగుతూ ఉంటారు. ఆ బార్ ఓనర్ పేరు మాణిక్యం. తను ఎప్పుడు ఒంటరిగానే ఆ బార్ లో ఉంటూ అంబు అనే వ్యక్తితో కలిసి తాగుతూ ఉంటాడు. కానీ ఆ రోజు మాత్రం అంబు నాకు కొంచెం పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత సమయం తర్వాత ఒంటరిగా ఉన్న మాణిక్యం దగ్గరికి అంబు మనుషులు వచ్చి మాణిక్యంని కత్తితో పొడిచి చంపేస్తారు. మరో పక్క వేలంగిని మరియు హీరో తాగుతూ ఉంటారు. వేలంగినికి మత్తెక్కువయ్యి అక్కడ నిద్రపోతాడు. దాంతో హీరో వెంటనే తన కారుని తీసుకుని తన ఇంటికి వస్తాడు. అలా హీరో తన ఇంటికి వస్తూ ఉండగా ఇంట్లో ఉన్న హీరో కూతురు మాత్రం నా తండ్రికి ఎటువంటి బాధ్యత లేదు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఇన్స్పెక్టర్ నందిని అక్కడికి వచ్చి చనిపోయిన మాణిక్యం డెడ్ బాడీని చూస్తుంది. ఇంతకు ముందు ఈ ఇన్స్పెక్టర్ కి అలాగే ఆ చనిపోయిన మాణిక్యం కి చిన్న గొడవ జరిగి ఉంటుంది. మనం స్టార్టింగ్ లో ఇన్స్పెక్టర్ నందిని ఒక వ్యక్తిని చంపింది అని తనను సస్పెండ్ చేశారు అని చెప్పాం కదా. నిజానికి అప్పుడు స్టేషన్ లో చనిపోయిన వ్యక్తి ఇప్పుడు చనిపోయిన మాణిక్యం క్యాస్ట్ వ్యక్తే కావడంతో ఆ రోజు మాణిక్యం ఇన్స్పెక్టర్ నందినితో గొడవపడి ఉంటాడు. ఇన్స్పెక్టర్ నందిని మాణిక్యం కేసుని స్టార్ట్ చేయడం మొదలుపెట్టి వెంటనే కానిస్టేబుల్ ని చూసి ఆ ఏరియాలో పవర్ ఉందా లేదని అడుగుతుంది. కానిస్టేబుల్ మాత్రం ఆ ఏరియాలో అంతా పవర్ ఉంది, కేవలం మాణిక్యం షాప్ లో మెయిన్ ఆపి మర్డర్ చేశారు అని చెప్పి అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అంబు అక్కడికి వచ్చి తనకేమీ తెలియనట్లుగా ఇక్కడి నుంచి డెడ్ బాడీని తీసే ప్రసక్తే లేదు, ఎవరు మాణిక్యముని చంపారో మాకు ఇప్పుడే తెలియాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డిఎస్పీ అక్కడికి వస్తాడు. మాణిక్యం డిఎస్పీ కూడా సేమ్ క్యాస్ట్ కి సంబంధించిన వ్యక్తులే కావడంతో డిఎస్పీ అంబు మనుషుల్ని చూసి ప్రజెంట్ వదిలేయండి, మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చంపారో త్వరలోనే కనుక్కుంటాము అని వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత అంబు డిఎస్పీ కలిసి మందు తాగడానికి వెళ్తారు. డిఎస్పీ అంబును చూసి నువ్వెందుకు మాణిక్యంని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయావని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో వేలంగిని అంబుకి కాల్ చేసి కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అని చెప్తాడు. దాంతో డిఎస్పీ దగ్గర నుంచి కొంచెం పక్కకు వచ్చిన అంబు మాణిక్యం కేసు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకే ఇన్ఫార్మ్ చెయ్యాలి అని చెప్తాడు. దాంతో వేలంగిని వెంటనే అంబుతో నా ఫ్రెండ్ కి సంబంధించిన ఒక ల్యాండ్ ఉంది, దాన్ని అమ్మి పెట్టాలి అని హీరోకు సంబంధించిన ల్యాండ్ గురించి అంబుకు చెప్తాడు. అంబు వెంటనే అయితే రేపు ఉదయం నా ఇంటికి వచ్చి నన్ను కలవండి అని చెప్తాడు. అంబు మాణిక్యంని చంపడానికి ఒక వ్యక్తిని పెట్టాడు కదా, తను అంబుని మీట్ అవడానికి వచ్చినప్పుడు నీకు 50 లక్షలు ఇస్తాను, నువ్వు వాటిని మీ వైఫ్ కి ఇచ్చి నువ్వు పోలీసుల దగ్గర సరెండర్ అవ్వు, లేకపోతే నేను చంపేస్తాను అని బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి సరే నేను సరెండర్ అవుతాను అని చెప్తాడు. మరో పక్క నందిని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే కొన్ని నిజాలు తెలుస్తాయి. కత్తితో పొడవడానికి ముందు మాణిక్యం చెవులో నుంచి అలాగే ముక్కులో నుంచి రక్తం వచ్చింది. దాని తర్వాత తనని కత్తితో పొడిచి చంపారు. సేమ్ ఇలాంటి కేసులే నా దగ్గరికి 8 వచ్చాయి. నేను ఇంతకు ముందు 1995లో ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు కూడా ఇలాంటి కేసు నా దగ్గరికి వచ్చింది. ఆ కేసులో కూడా ముందు ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత తనని కత్తితో పొడిచి చంపేశారు అని చెప్పి ఆ 8 కేసులకి సంబంధించిన ఫైల్ ని ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ నందినికి ఇస్తాడు. వెంటనే ఆ డాక్టర్ నందినిని చూసి ఇలా మర్డర్స్ చేసే వ్యక్తి పేరు డేవిడ్, అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు అని చెప్తాడు. దాంతో నందిని వెంటనే డేవిడ్ గురించి ఎంక్వైరీ చేయడం కోసం లోకల్ గా ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ నందినిని చూసి డేవిడ్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తను చనిపోయాడు అని చెప్తాడు. దాంతో నందిని ఒకటి డేవిడ్ మర్డర్ చేసి ఉండాలి, లేదా డేవిడ్ ని కలిస్తే మర్డర్ చేసింది ఎవరో తెలిసి ఉండేది, కానీ ఇప్పుడు డేవిడ్ చనిపోయాడు, ఎలా కనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మాణిక్యం బార్ లో వర్క్ చేసే వ్యక్తిని ఎంక్వైరీ చేసి అంబు గురించి తెలుసుకుని అంబుని ఎంక్వైరీ చేయడం కోసం అంబు ఇంటికి బయలుదేరుతుంది నందిని. అదే సమయంలో వేలంగిని మరియు హీరో ల్యాండ్ గురించి అంబుతో మాట్లాడడం కోసం అంబు ఇంటి వద్దకు బయలుదేరతారు. సరిగ్గా ఇంటి దగ్గరకు వెళ్ళగానే హీరో వేలంగిని చూసి నేను డాక్యుమెంట్స్ మర్చిపోయి వచ్చాను, నువ్వు వెళ్లి వాటిని తీసుకురా అని అంటాడు. దాంతో వేలంగిని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హీరో అంబును చూసి చాలా కోప్పడతాడు. అంబు వెంటనే హీరోని చూసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వా అని గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. అయితే అంబుకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండడం వల్ల తనకి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోతాడు అంబు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నందిని వస్తూ ఉంటుంది.
ఈ విషయం నందినికి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుని హీరో వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. నందిని అక్కడికి వచ్చే సమయానికి అంబు చనిపోయి ఉంటాడు. అయితే డిఎస్పి మాత్రం నందినికి ఆ చనిపోయిన అంబుకి ఇంతకు ముందు గొడవలై ఉండడంతో ఈ నందినినే తననేమైనా చంపిందా అని నందినిని అనుమానిస్తూ నీకు నేను 48 గంటల టైం ఇస్తున్నాను, కేసుని సాల్వ్ చెయ్యి అని అంటాడు. ఆ రోజు రాత్రి నందిని ఆ కేసు గురించే రకరకాల ఫైల్స్ లో చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే నందిని ఆ వైన్ షాప్ లో పనిచేసే బాయ్ ని ఎంక్వైరీ చేసినప్పుడు తను నందినిని చూసి ఒక పోలీసు వ్యక్తి ఒక ఫారినర్ ని తీసుకుని వచ్చి మందు బాటిల్ ని తీసుకుని వెళ్ళాడు అని చెప్పి ఉంటాడు. అయితే నిజానికి వేలంగిని హీరో జైలు నుంచి వచ్చాడు అని తెలిస్తే అంత మర్యాదగా ఉండదు అని ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చాడు అని అందరికీ చెప్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ నందిని వెంటనే ఆ బార్ లో పనిచేసే బాయ్ ని కలిసి అసలు ఆ పోలీసు వ్యక్తి ఎవరో కనిపెట్టు అని ఆ బాయ్ కి చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ నందిని వెంటనే వెళ్లి అంబుకు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ని కలుస్తుంది. డాక్టర్ నందినిని చూసి ఈ అంబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అందుకే తను ఇన్హేలర్ చేసినట్లు ఉన్నాడు, అందులో హైడ్రోజన్ సైనైడ్ కలిసినట్లు ఉంది, అందుకే తను చనిపోయాడు. ఇదే స్టైల్లో 2011లో రిషి అనే ఒక వ్యక్తి ఒక మర్డర్ చేశాడు, అలాగే 2007లో డేవిడ్ చేశాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నందిని సేమ్ ఒకే ప్యాటర్న్ ని ఇద్దరు వ్యక్తులు వేరు వేరు జైల్లో నుంచి చేశారా అని నందిని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే వేలంగిని గుర్తుపట్టిన వైన్ షాప్ లో పనిచేసే బాయ్ ఇన్స్పెక్టర్ నందినికి చెప్పడం కోసం స్టేషన్ కి వస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ తన కొడుకు విక్కీ కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వస్తుంది. ఈ విక్కీ ఎవరో కాదు, స్టార్టింగ్ లో మలార్ని టీస్ చేసింది ఈ విక్కీనే. అయితే ఈ విక్కీ 1 వీక్ నుంచి కనిపించడం లేదు అని వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వస్తుంది. దాంతో మూర్తి అనే పోలీసు వెంటనే ఇన్స్పెక్టర్ నందినిని చూసి ఈ కనిపించకుండా పోయిన విక్కీనే మలార్ని అప్పుడు టీస్ చేసి మలార్ ఫాదర్ చేతిలో దెబ్బలు తిన్నాడు అని నందినికి చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ నందినికి హీరో కూడా జైలు నుంచి వచ్చి బయటే ఉన్నాడు, తను కూడా ఈ హత్య చేసే ఛాన్స్ ఉంది అని వెంటనే వేలంగిని ఫోటోని ఆ బార్ లో పనిచేసే బాయ్ కి చూపించి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. మరో పక్క హీరో తన ల్యాండ్ ని అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ల్యాండ్ ని కొనడానికి ఒక వ్యక్తి వస్తాడు. అతని ఎవరో కాదు, ఇంతకు ముందు అంబు మాణిక్యంను చంపిన కేసులో నువ్వు సరెండర్ అవ్వు అని మణికందన్ అనే ఒక వ్యక్తికి 50 లక్షలు ఇచ్చాడు కదా, ఆ మణికందనే ఇప్పుడు అంబునే లేడు, ఇప్పుడు ఆ 50 లక్షల్ని నేనే వాడేసుకోవచ్చు అని హీరో ల్యాండ్ ని కొనడానికి హీరో దగ్గరికి వచ్చి ఉంటాడు. అప్పుడే మలార్ ఆ పేపర్స్ మీద సైన్ చేయడానికి అక్కడికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ నందిని అక్కడికి వచ్చి హీరోని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతుంది. తర్వాత హీరో ఫింగర్ ప్రింట్స్ మొత్తం తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి హీరోని జడ్జి ఇంటికి తీసుకుని వెళ్లి ఇన్స్పెక్టర్ నందిని వెంటనే జడ్జిని చూసి జైల్లో హీరోకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా మర్డర్స్ చేసి జైలుకి వచ్చారు, వాళ్ళు మర్డర్ చేసే స్టైల్ ఇప్పుడు ఇక్కడ మర్డర్ జరిగిన స్టైల్ సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అలాగే హీరో 10వ తారీఖున రిలీజ్ అయ్యి ఇంటికి వచ్చాడు. అయితే 8వ తారీఖున సేమ్ ఇదే స్టైల్లో అంటే టార్చ్ లైట్ వేసి కత్తితో పొడిచి చంపినట్లుగానే జైల్లో ఒక మర్డర్ జరిగింది. ఆ తర్వాత హీరో 10వ తారీఖున ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే స్టైల్లో మర్డర్ జరిగింది అనగా ఆ మాటలు విన్న జడ్జి మాత్రం ఎటువంటి సరైన సాక్ష్యాలు లేకుండా తనని అంతకుడు అని ఎలా చెప్తున్నావు అని జడ్జి ఆ నందినిని తిట్టి పంపించేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ నందినికి హీరో మీద కోపం వచ్చి విక్కీని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని హీరోతో గొడవ పడుతుంది. ఒకసారి జైల్లో ఉన్న హీరో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు తనని పట్టుకుని బాగా కొడతారు. అప్పుడే జైల్లో ఉన్న ఒక వ్యక్తి హీరోని చూసి నువ్వు మంచివాడిగా ఉండు, అప్పుడే నువ్వు తొందరగా రిలీజ్ అవుతావు అని ఒక సలహా ఇస్తాడు. అందుకే హీరో జైల్లో మంచివాడిగా నటించి ఉంటాడు. హీరో మరో 2 రోజుల్లో జైలు నుంచి రిలీజ్ అవ్వబోతున్నాడు అని హీరోకి ఒక నోటీస్ వస్తుంది. అయితే అప్పటికే హీరో ఫ్రెండ్స్ 2 రోజుల క్రితమే రిలీజ్ అయ్యి ఉంటారు. హీరో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళు, అక్కడ ఉన్న నా ఫ్రెండ్ నీకు ఒక డెడ్ బాడీ ఇస్తాడు, ఆ డెడ్ బాడీని సేమ్ అదే స్టైల్ అంటే టార్చ్ లైట్ వేసి తనని కత్తితో పొడిచి చంపు అని చెప్తాడు. దాంతో హీరో ఫ్రెండ్ అలాగా చేయడంతో ఆ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆ తర్వాత జైలు నుంచి హీరో రిలీజ్ అవుతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. స్కూల్లో మలార్ని తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఫారెన్ లో మీ నాన్న ఏం జాబ్ చేస్తుంటాడు అని చెప్పి ఫారెన్ జైల్ అంటూ మలార్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసిన హీరోకి చాలా కోపం వస్తుంది. మరో పక్క ఇన్స్పెక్టర్ నందిని విక్కీ మిస్సింగ్ కేసు గురించి ఎంక్వైరీ చేస్తూ మాణిక్యం మర్డర్ జరిగిన రోజు హీరోని లేట్ నైట్ ఎవరైనా చూశారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మలార్ నందినిని చూసి ఆ రోజు రాత్రి మా నాన్న చాలా లేట్ గా మరొక పోలీస్ తో పాటు నా దగ్గరకు వచ్చారు అని చెప్తుంది. అయితే నందిని మాత్రం
ఈ మలార్ తన నాన్న మీద కోపంతో ఇలా చెప్తూ ఉంటుంది అని మలార్ మాటల్ని అసలు పట్టించుకోదు. అదే సమయంలో ఒక వ్యక్తి నందినిని చూసి, మేడం నేను ఆ రోజు మలార్ వాళ్ళ నాన్నని చూశాను, ఆ విక్కీని హీరోనే తన పొలంలో పాతి పెట్టాడు అని చెప్తాడు. దాంతో నందిని పోలీసులు వెంటనే హీరో ల్యాండ్ లోకి వెళ్లి అక్కడ తవ్వి చూడగా అక్కడ నిజంగానే విక్కీ డెడ్ బాడీ ఉంటుంది. అదే సమయంలో మలార్ మెచ్యూర్ అవడంతో ఇంట్లో గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తూ ఉంటారు. కానీ మలార్ హీరో ఫేస్ ని కూడా చూడడానికి అస్సలు ఇష్టపడదు. మరో పక్క వేలంగిని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు హీరో స్టేషన్ కి సంతకం పెట్టడానికి వెళ్ళినప్పుడు పోలీసులు హీరోను కూడా ఎంక్వైరీ చెయ్యాలి అనుకుంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ నందిని హీరోని చూసి, నీ పొలంలోనే ఆ విక్కీ డెడ్ బాడీ దొరికింది, అంటే నువ్వే తనని చంపేసి ఉంటావు అంటూ తనతో గొడవ పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఫోరెన్సిక్ ఆఫీసర్ నందినికి కాల్ చేసి ఈ 2 మర్డర్స్ కి హీరో ఫింగర్ ప్రింట్స్ అసలు మ్యాచ్ అవ్వడం లేదు అని చెప్తాడు. అయినప్పటికీ నందినికి హీరో మీదనే డౌట్ గా ఉంటుంది. అయితే మాణిక్యంను చంపేసిన ప్లేస్ లో నందిని వాచ్ కూడా ఉంటుంది. దాంతో ఆ వాచ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని టెస్ట్ చేసినప్పుడు మాణిక్యంను చంపిన వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ ఆ వాచ్ మీద కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో వెంటనే నందిని దగ్గరికి వచ్చి, మీరు స్టేషన్ లో మర్డర్ చేశారంట కదా అని అంటాడు. దాంతో నందిని చాలా కోప్పడుతుంది. హీరో వెంటనే నందినిని చూసి, సేమ్ అలాగే నేను కూడా చెయ్యని హత్యకి జైల్లో ఉన్నప్పుడు ఇలాగే కోపం వచ్చింది అని హీరో ఒక విషయాన్ని నందినికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదేమిటి అంటే విక్కీ డెడ్ బాడీ మీద అక్కడక్కడ చిన్న గాయాలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే తను ఎవరితోనో గొడవ పడ్డాడు. ఆ క్రమంలోనే తను ఆ వ్యక్తిని కొరికినట్లు ఉన్నాడు. అందుకే విక్కీ పళ్ళ మధ్యలో కొంత చర్మం కూడా ఉంది అని అంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. విక్కీ చిన్న చిన్న గొడవలు చేస్తూ అప్పుడప్పుడు స్టేషన్ కి వస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ వచ్చి విక్కీని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అయితే ఏ రోజైతే విక్కీ హీరో వాళ్ళ కూతుర్ని టీస్ చేసి జైల్లో ఉన్నాడో ఆ రోజు మాత్రం వాళ్ళ అమ్మ విక్కీని తీసుకుని వెళ్ళడానికి స్టేషన్ కి వచ్చి ఉండదు. అప్పుడు మణికందన్ అనే వ్యక్తి వచ్చి విక్కీని రిలీజ్ చేయించి తీసుకుని వెళ్లి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. వెంటనే మణికందన్ ని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఈ మణికందన్ ఎవరో కాదు, అబ్బు దగ్గర 50 లక్షలు తీసుకున్న వ్యక్తే ఈ మణికందన్. సరిగ్గా అదే సమయంలో అక్కడికి డిఎస్పీ వస్తాడు. నందిని మణికందన్ చెప్పింది మొత్తం డిఎస్పీకి చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మాణిక్యంని చంపడానికి అబ్బు మణికందన్ కి డబ్బులు ఇచ్చినప్పుడు ఈ మణికందన్ మాత్రం వెంటనే విక్కీ సహాయంతో లైట్లు ఆఫ్ చేసి ఆ మాణిక్యంని చంపు అని విక్కీ చేత మర్డర్ చేపిస్తాడు. ఆ తర్వాత అబ్బు మణికందన్ కి 50 లక్షలు ఇచ్చి సరెండర్ అవ్వమన్నప్పుడు మణికందన్ మాత్రం ఆ డబ్బులు తీసుకుని వచ్చి విక్కీని చూసి, నీకు 5 లక్షలు మనీ ఇస్తాను, నువ్వు సరెండర్ అవ్వు అని అంటాడు. అయితే విక్కీ మాత్రం 5 లక్షలు కాదు, నాకు 15 లక్షలు ఇస్తే సరెండర్ అవుతాను అని అంటాడు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కూడా హీరోకు సంబంధించిన ఆ పొలంలోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అలా 5 లక్షలు కాదు 15 లక్షలు ఇవ్వాలి అనడంతో మణికందన్ కి విక్కీకి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవ సమయంలోనే మణికందన్ విక్కీని చంపేసి అక్కడే పాతి పెట్టేస్తాడు. అలా జరిగింది మొత్తం ఇన్స్పెక్టర్ నందిని డిఎస్పీకి చెప్పి, ఈ కేసులో మరొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, నేను త్వరలోనే అతను ఎవరో కనిపెడతానని అంటుంది. అది మొత్తం విన్న డిఎస్పీ మాత్రం అవసరం లేదు, ప్రెజెంట్ విక్కీ కేసుని క్లోజ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత నందిని రిషిని చూడ్డానికి జైలుకి వెళ్తుంది. ఎందుకంటే ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం కారేలాగా చంపే స్టైల్ రిషిది మరియు డేవిడ్ ది కావడంతో ఆ స్టైల్ గురించి తెలుసుకోవడం కోసం జైలుకి వెళ్తుంది. అప్పుడే తనకి రిషి ఒక డఫ్ అండ్ డమ్ అని తెలుస్తుంది. అలాగే రిషి మాత్రమే కాదు డేవిడ్ కూడా డఫ్ అండ్ డమ్ అని తెలుస్తుంది. దాంతో నందిని వెంటనే అక్కడ ఉన్న జైలర్ ని చూసి అసలు మొత్తం ఎంతమంది డఫ్ అండ్ డమ్ ఈ జైల్లో ఉన్నారు అని అడుగుతుంది. దానికి జైలర్ మొత్తం 4 ఉన్నారు అని చెప్తాడు. దాంతో నందిని మాత్రం ఆ 4ని ఎంక్వైరీ చెయ్యాలి అని ఒక ట్రాన్స్లేటర్ ని కూడా పిలిపిస్తుంది. అప్పుడు జైలర్ నందినిని చూసి, వాళ్ళు ఎవ్వరికీ నోరు విప్పి సమాధానం చెప్పరు, ఒక్క హీరోతో మాత్రమే వాళ్ళు మాట్లాడతారు, త్వరలోనే హీరో ఇక్కడికి రాబోతున్నాడు అని చెప్తాడు. అప్పుడు నందిని ఆ 4కి హీరో ఫోటోని చూపిస్తుంది. అది చూసిన వాళ్ళందరూ కూడా అంటే ట్రాన్స్లేట్ చేయబోయేది హీరోనే అని అనుకుంటారు. ఇక్కడ హీరో గతాన్ని చూపిస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. హీరో నిజానికి ఒక అంబులెన్స్ డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ప్రాణాలతో పోరాడుతున్న ఒక వ్యక్తిని కాపాడడం కోసం, తనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం ఒక నర్సుని పిలుస్తారు. తనే ఈ మూవీలో హీరోయిన్. తను కూడా ఒక డఫ్ అండ్ డమ్. తను డఫ్ అండ్ డమ్ అయినప్పటికీ అందరికీ తను చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. తర్వాత ఒక బేబీ కూడా పుడుతుంది. హీరోకి కదిర్ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. తను ఒక ఇన్స్పెక్టర్ చెల్లిని ప్రేమిస్తూ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ చనిపోయిన మాణిక్యం క్యాస్ట్ కి చెందిన వ్యక్తి కావడంతో మాణిక్యం వెంటనే కదిర్ ని పిలిచి తనకు వార్నింగ్ ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో వెంటనే వెళ్లి మాణిక్యం మనిషి అయినటువంటి అంబుని బాగా కొడతాడు. దాంతో తన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ గా ప్రెజెంట్ డిఎస్పీ గా వర్క్ చేస్తున్న నీలగంధనే వర్క్ చేస్తూ ఉంటాడు.
ఈ నీలకందని హీరో చేత కాంప్రమైజ్ అయ్యేలాగా చాలా ట్రై చేస్తాడు, కానీ హీరో కాంప్రమైజ్ అవ్వడు. దాంతో ఒక రోజు రాత్రి హీరోయిన్ ఒంటరిగా వస్తూ ఉన్నప్పుడు లారీతో గుద్ది మాణిక్యం హీరోయిన్ ని కత్తితో పొడిచిన తర్వాత తన వైఫ్ ప్రాణాలతో పోరాడుతుంది అని హీరోకి కాల్ చేసి చెప్తాడు. దాంతో హీరో వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళతో ఫైట్ చేసి తన వైఫ్ ని అంబులెన్స్ లో ఎక్కించుకుని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉండగా దారి మధ్యలోనే తను చనిపోతుంది. కత్తి మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ఆధారాలతో హీరోయిన్ కి కదీర్ కి లింక్ ఉందని, అందువల్ల హీరోనే తన వైఫ్ ని చంపేశాడు అని అంబు తప్పుగా కోర్టులో విట్నెస్ చెప్తాడు. అలా హీరోని జైలుకి పంపిస్తారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇది మొత్తం తెలుసుకున్న నందిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుంది. ఇప్పుడే మాణిక్యం చనిపోవడానికి ముందు ఏం జరిగిందో చూపిస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. మాణిక్యం చావడానికి ముందు వైన్ షాప్ లో మందు తాగుతూ ఉండగా హీరో మరియు వేలంగిని కూడా అక్కడికి వెళ్లి మందు తాగుతూ ఉంటారు. అప్పుడే మాణిక్యం హీరో ముందుకు వచ్చి తనని ఎగతాళి చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న బెంచ్ ని అటు ఇటు కదపడంతో ఆ సౌండ్ కి మాణిక్యం చెవులో నుంచి ముక్కులో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఆ తర్వాత కరెక్ట్ గా హీరో బయటికి వెళ్లిన టైం కి విక్కీ లోపలికి వెళ్తాడు. అలా విక్కీ మీద తప్పు పడుతుంది. నిజానికి ఈ విక్కీనే హీరోయిన్ వాచ్ ని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇప్పుడు నందిని హీరో ఇంటికి వస్తుంది. అప్పుడే నందినికి తన వైఫ్ చంపిన వారికి సపోర్ట్ చేసిన డిఎస్పీని కూడా చంపాలి అని హీరో ప్రయత్నిస్తున్నాడు అని నందినికి తెలుస్తుంది. వెంటనే నందిని వెళ్లి అదే విషయాన్ని డిఎస్పీకి చెప్తుంది. అయితే డిఎస్పీ మాత్రం ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు వెళ్లి హీరో ఇంటి దగ్గర జాతర జరుగుతుంది, అక్కడ సెక్యూరిటీ చూసుకో అని చెప్తాడు. ఆ తర్వాత డిఎస్పీ వెంటనే తన క్యాస్ట్ వ్యక్తికి ఫోన్ చేసి హీరో ఇంటి దగ్గర జాతర జరుగుతూ ఉంది, నువ్వు సైలెంట్ గా హీరో ఇంట్లోకి వెళ్లి హీరోని చంపేసి అని చెప్తాడు. అయితే అప్పటికే హీరో డిఎస్పీ దగ్గరికి వచ్చి తనని బాగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మళ్ళీ అక్కడికి ఇన్స్పెక్టర్ నందిని వచ్చేస్తుంది. దాంతో హీరో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. నందిని వెంటనే గాయాలతో ఉన్న డిఎస్పీని తీసుకుని వచ్చి కింద అంబులెన్స్ ఎక్కిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అంబులెన్స్ డ్రైవర్ గా హీరోనే ఉంటాడు. హీరో ఆ డిఎస్పీని దూరంగా తీసుకుని వెళ్లి తనని చంపేస్తాడు. ఆ తర్వాత నందిని వెంటనే హీరో ఇంటికి వచ్చి డోర్ ని ఓపెన్ చేసినప్పుడు హీరో ఒక విభూతి ప్లేట్ ని పట్టుకుని వచ్చి నన్ను ఇంట్లోనే లాక్ చేశారు అని విభూతి పెట్టుకోమని నందినికి ఇస్తాడు. నందిని వెంటనే హీరోని అరెస్ట్ చేసి వెంటనే హీరోని చూసి నువ్వు ఇన్ని హత్యలు చేసినా నీ కూతురు మాత్రం నీతో మాట్లాడదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న హీరో వెంటనే నందినిని చూసి జైల్లో ఉన్న చాలా మందిని వాళ్ళ పిల్లలు తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళని అసహించుకుంటున్నారు, కానీ ఏదో ఒక రోజు ఆ పిల్లలకి నిజమేంటో తెలుసుకుని వాళ్ళే వాళ్ళ తండ్రుల దగ్గరికి వస్తారు అని చెప్పి హీరో వెంటనే జైలుకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నందిని జరిగింది మొత్తం మలారకి చెప్తుంది. దాంతో మలార వెంటనే జైలుకి వెళ్లి హీరోని కలిసి నానా నాకు జరిగింది మొత్తం తెలిసింది, నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ బాధపడుతుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్టు మీరు తమిళ్లో రిలీజ్ అయినటువంటి లిఫ్ట్ అనే మూవీని చూసారా? మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బెస్ట్ హర్రర్ మూవీ అనే చెప్పవచ్చు. చూడకపోతే ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.